హయోస్ ఉలవచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో కరివేపాకు వేయాలండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. కరివేపాకు అన్ని చారుల్లో, పులుసుల్లో కంపల్సరీ మనకు తెలిసిన విషయమేనండి. అండ్ అయితే ఇక్కడ చూసారు కదండీ! ఉలవచారుకు నేను ఆనియన్‌కు ఆనియను, టమాటోకి టమాటో ఇలా వేసేస్తానని ఇక్కడ అందరూ అంటూ ఉంటారండి. నో అండి. అవసరం అయితే నేను కట్ చేస్తానండి. అవసరం లేనప్పుడు అలా వేస్తానండి. అండ్ టమాటాలో లైకోన్ అన్న పదార్థం ఉంటుందండి. అది మనకి బ్లడ్‌కి చాలా మంచిదండి. టమాటోసు పూర్తిగా ఉడికిపోయినాక చారుల్లో, పులుసుల్లో కంపల్సరీ ఎలాగూ టమాటోసు వాటర్‌లో ఉడుకుతాయి కాబట్టి ఆ పదార్థం బయటికి పోదండి. కానీ మనం కర్రీస్ వండేటప్పుడు టమాటోస్‌ని పూర్తిగా ఉడికించేసినట్లయితే ఆ లైకోన్ అనే పదార్థం పోతుందండి. మన బాడీకి ఇంకా అది అందదు ఆ పోషకం. కాబట్టి టమాటోస్ కాస్త అటు ఇటుగా ఉంటే మంచిదండి. పచ్చివి కూడా మనం టమాటోస్ తింటాం కదండి చాలామంది. అండ్ చూసారు కదండి, ఇక్కడ ఉలవచారు చాలామంది ఉలవలు ఉడికించుకొని బెల్లం కలుపుకొని తింటారండి. అలానే ఉలవ సున్నుండలు చేసుకుంటారండి. ముఖ్యంగా నల్ల ఉలవలు మనకి ముడుకుల నొప్పులు రాకుండా మంచి హెల్తీగా బ్లడ్‌కి అన్నిటికీ మంచిదండి నల్ల ఉలవలండి. తెల్ల ఉలవల్లో వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నప్పటికీ ముడుకుల నొప్పికి అంతేమీ యూజ్ కాదండి. కాకపోతే నల్ల ఉలవలు మంచిది. ఇక్కడ చూసారు కదండి, చాలామంది చిన్నపిల్లలకి జీలకర్ర ఇవ్వడం మనం చూస్తూ ఉంటామండి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి. బట్ జీలకర్రని ఎక్కువగా నమిలి తీసుకుంటే మనకి నాలుక పైన రుచి గ్రంథులు ఉంటాయండి. ఆ రుచి గ్రంథులు నశించిపోతాయండి. జీలకర్రను ఎక్కువగా నమిలి తీసుకుంటే చిన్నపిల్లలు, అందువల్ల లిమిటెడ్గా అంటే కాస్త ఒక చిటికెడు ఇలాగా ప్రతిరోజు కూడా చిన్నపిల్లలు నిద్రలేచిన వెంటనే నోరు కడుక్కొని పరగడుపున చిటికెడు జీలకర్ర నమిలి తింటే ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి. అది మంచి హ్యాబిట్ అనేది, గుడ్ హ్యాబిట్. బట్ ఎక్కువగా తీసుకుంటే రుచి గ్రంథులు నశిస్తాయండి. అండ్ ఉలవల్ని అనేక రూపాలలో అంటే రూపం అంటే అదేనండి, అనేక రకాలుగా మన ఆహారంలో భాగంగా మనం చేసుకుంటే మనకి ఎప్పటికీ ముడుకుల నొప్పులు అయితే రావండి. ఈ నల్ల ఉలవలు చాలా మెడిసిన్ అండి. అండ్ చూసారు కదండి, ఇక్కడ చింతపండు మనం ఎక్కువగా తీసుకోకూడదండి. కొన్ని స్టేట్స్లో చింతపండు ఉపయోగించరండి. మన స్టేట్లో చింతపండు అధికంగా ఉపయోగించే స్టేట్ ఏదంటే మన ఏపీనండి. నేనైతే చింతపండు తక్కువ పడడం కోసం ఇందులో ఒక టమాటో వేస్తానండి. చూసారు కదండి. అండ్ అట్టేసర రైస్ పక్కన పెట్టానండి. మినిట్స్లో నా వంట అయిపోతుందండి. పక్కన అట్టేసర రైస్ అండ్ ఇక్కడ కర్రీ ఇలానే చేస్తానండి. చూసారు కదండి, సింపుల్గా మనం కుక్ చేసుకుంటే చాలా మంచిదండి ఈ బిజీ లైఫ్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.